కావాలి, అట్లే జీవన ప్రమాణాలు పెరగాలని ముందు చూపుతో నేను ఇవన్నీ చేసుకొని వచ్చిన. మరి అలా మనకు మధ్యలో బ్రేక్ వచ్చి పడ్డది. వాళ్ళు వచ్చిండు, మీరు నమ్మిను కాంగ్రెస్ తెచ్చుకున్నారు, 5 ఏళ్ళు అన్ని పెండింగ్ లో పడిపోయినాయి. ఎవరు ఒక తట్టడు మట్టి తీసుకోలేడు, ఎవరు ఏం పని చేసుకోలేడు. మనం 90% చేసి మిగిలించినటువంటి పనులు ఉంటే ఆ పనులకి చూసేటోడు కూడా లేడు, ఎవరు అడుగును కూడా అడుగుతలేదు. జనాన్ని ఎట్లుంది, ఏం కాదా, ఎట్లా ఏమనుకుంటున్నారంటే, ఏమయ్యా మేము పొరపాటు చేస్తే మీకు ఇప్పుడు ఎవరినో అడగాలి, ఇక మీతో అనుకోతామంటేనేమో మేము కాలేజీ ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ మిమ్మల్ని అడుగుతామయ్యా మేము. మరి వాళ్ళన్నా ఆ కొడుకులు చేస్తారా, చేయరని మాకు తెలుసు కానీ అంటారు. అరే మరి చేయరని తెలిసి ఎట్లా వేస్తున్నారంటే, ఏమయ్యా మోసపోతే పోవటం. ఇగో మళ్ళీ మీరు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళా మోసపోయినాం అనే మాట మీ నోటికి రావద్దంటే నా మాట వినండి దయచేసి. కాంగ్రెస్ కు ఓటు వేయకండి, కాంగ్రెస్ ను శిక్షించండి, మోసం చేసినందుకు శిక్షించండి, ప్రజలను వంచినందుకు శిక్షించండి. తెలంగాణ రాష్ట్రం మన బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి, మన అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి పేరుపోయిన దీంట్లో చాలా మంది రైతులు మురళి గుర్తు చేస్తుండ్రు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. నేను తీసుకున్నారు కానీ నేను వస్తే 15,000 ఇస్తాను మనగా మాట్లాడండి. మనగాని ఉన్నది ఊడగొట్టిండు, ఎగ్గొట్టిండు. 5 సార్లకు ఒకటేసారి ఫుల్ ఇచ్చిండు. ఇక ఆ తర్వాత లేదు రైతు బంధు లేదు, అన్ని లేదు. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, గర్భిణీలకు ఇచ్చేది ఏమి లేదు. ఉన్నాయన్నీ ఊడగొట్టుతాబోతున్నారు. ఉన్నాయే స్కీములన్నీ ఊడగొట్టకపోవడం ఒక ఎత్తు అయితే, అంతిమంగా జిల్లాను ఊడగొట్టేటువంటి కక్షతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి మనం వేసేటువంటి ఓటు జాగ్రత్తగా వేయాలి. ఖచ్చితంగా మీరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడానికి మీరందరూ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి, సహకరించాలని చెప్పి పేరున మీరు సుత్తిగోడల మీద ఓటేసి గంధం మదను గెలిపించవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా 19వ వార్డు నుంచి పోయినసారి కూడా నేను అవకాశం ఇచ్చింది, పార్టీ అవకాశం ఇచ్చింది మురళికి. పోయినసారి కూడా అవకాశం ఇచ్చింది మీ పోటీకి. కానీ ఆ రోజు మీరు చూపాల్సినంత ప్రేమ చూపలేదు, తక్కువ చూపిండ్రు. దాంతో వేరే వాళ్ళు గెలిచిండ్రు. అధికారికంగా ఆ రోజు పోటీ పెడితే కూడా ఆ రోజు కూడా గెలవాల్సిందే. కానీ ఆ రోజు ఒక 40-50 ఓట్లు తక్కువ వచ్చి ఓడిపోయిండు. కానీ ఈసారి అంతకు 200 మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించాలి, కారు గుర్తు మీద ఓటేసి. టికెట్ ఎవరైనా అడగవచ్చు, పార్టీలో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ఆశపడడంలో తప్పులేదు. కానీ టికెట్ బ్రెడ్ ముక్క కాదు, కోసి తలా ఇంత మంచానికే. ఒక అభ్యర్థికి ఇస్తే ఆ వార్డులో అందరు కలిసి, కార్యకర్తల నాయకులు అందరు కలిసి పనిచేయాలి, ప్రజల్ని గెలిపించమని ప్రాధేయపడాలి, విజ్ఞప్తి చేయాలి. మరి ఈయన ఎంబడి పనిచేసినటువంటి ఇంకొక ఆయన తిరుపతి ఆయన పెద్ద పొడిచిందేం లేదు, కానీ ఆయన కూడా అడిగిండు. అడిగితే కాదయ్యా పోయినసారి నష్టపోయిండు మురళి, ఈసారి కూడా మురళికే చేయాలని పార్టీ నిర్ణయించింది, నువ్వు కూడా పనిచేయి, నీకు ఇంకేదైనా అవకాశం కల్పిస్తామంటే ఇంటికాడ సరైన ఒప్పుకొని వచ్చిండు. బయటకు వచ్చి ఇండిపెండెంట్గా నిలబడి నన్ను కూడా సార్ చెప్పిండి నేను నిలబడతాను. పచ్చి అబద్ధం. ఆయనను ఈ క్షణం నుంచే మన పార్టీకి వెళ్ళి తీసేస్తున్నాం, సస్పెండ్ చేసేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నా. మన ఎవరినైనా కదిలి మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మరి మళ్ళీ కేసీఆర్ వచ్చినాక మీరు పొరపాటుగా ఇప్పుడు వేరే కౌన్సిలర్లను గెలిపిస్తే మరి కేసీఆర్ కానీ మేము కానీ మళ్ళీ ఎట్లా పనిచేయాలి? కావాలి, అట్లే జీవన ప్రమాణాలు పెరగాలని ముందు చూపుతో నేను ఇవన్నీ చేసుకొని వచ్చిన. మరి అలా మనకు మధ్యలో బ్రేక్ వచ్చి పడ్డది. వాళ్ళు వచ్చిండు, మీరు నమ్మిను కాంగ్రెస్ తెచ్చుకున్నారు, 5 ఏళ్ళు అన్ని పెండింగ్ లో పడిపోయినాయి. ఎవరు ఒక తట్టడు మట్టి తీసుకోలేడు, ఎవరు ఏం పని చేసుకోలేడు. మనం 90% చేసి మిగిలించినటువంటి పనులు ఉంటే ఆ పనులకి చూసేటోడు కూడా లేడు, ఎవరు అడుగును కూడా అడుగుతలేదు. జనాన్ని ఎట్లుంది, ఏం కాదా, ఎట్లా ఏమనుకుంటున్నారంటే, ఏమయ్యా మేము పొరపాటు చేస్తే మీకు ఇప్పుడు ఎవరినో అడగాలి, ఇక మీతో అనుకోతామంటేనేమో మేము కాలేజీ ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ మిమ్మల్ని అడుగుతామయ్యా మేము. మరి వాళ్ళన్నా ఆ కొడుకులు చేస్తారా, చేయరని మాకు తెలుసు కానీ అంటారు. అరే మరి చేయరని తెలిసి ఎట్లా వేస్తున్నారంటే, ఏమయ్యా మోసపోతే పోవటం. ఇగో మళ్ళీ మీరు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళా మోసపోయినాం అనే మాట మీ నోటికి రావద్దంటే నా మాట వినండి దయచేసి. కాంగ్రెస్ కు ఓటు వేయకండి, కాంగ్రెస్ ను శిక్షించండి, మోసం చేసినందుకు శిక్షించండి, ప్రజలను వంచినందుకు శిక్షించండి. తెలంగాణ రాష్ట్రం మన బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి, మన అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి పేరుపోయిన దీంట్లో చాలా మంది రైతులు మురళి గుర్తు చేస్తుండ్రు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. నేను తీసుకున్నారు కానీ నేను వస్తే 15,000 ఇస్తాను మనగా మాట్లాడండి. మనగాని ఉన్నది ఊడగొట్టిండు, ఎగ్గొట్టిండు. 5 సార్లకు ఒకటేసారి ఫుల్ ఇచ్చిండు. ఇక ఆ తర్వాత లేదు రైతు బంధు లేదు,
లేదు, అన్ని లేదు. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, గర్భిణీలకు ఇచ్చేది ఏమి లేదు. ఉన్నాయని కూడా కొట్టుకపోతున్నారు. ఉన్నాయ స్కీములన్నీ ఊడగొట్టుకపోవడం ఒక ఎత్తు అయితే, అంతిమంగా జిల్లాను ఊడగొట్టేటువంటి కక్షతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి, మనం వేసేటువంటి ఓటు జాగ్రత్తగా వేయాలి. ఖచ్చితంగా మీరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడానికి మీరందరూ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి, సహకరించాలని చెప్పి పేరున పరిస్థితి ఉండే. ఇలా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని తీసుకొని వచ్చినాం. ఇది ఓల్డ్ టౌన్ కాదు, దీన్ని కూడా న్యూ టౌన్ కంటే మించి చేస్తా అని చెప్పి రోడ్ కటింగ్ తర్వాత ఒక సుందరంగా వనపర్తి తీర్చిదిద్దుతున్నాను. ప్రజల యొక్క అసౌకర్యాలు లేకుండా, వాళ్లకు టక్కర్లు కాకుండా, యాక్సిడెంట్లు కాకుండా, రోడ్ వైడనింగ్ లో పోయినటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఏదో రకంగా వాళ్ళకి అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా న్యాయం చేసేటువంటి విధంగా తపన పడి పనిచేసి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని. అంతేకాదు, డెవలప్మెంట్ అంతా ఒకటే ప్రాంతానికి పోతే అది